అది నీకు అర్థమయ్యేలా నేను ఎలా చెప్పగలనక్క? నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అని నువ్వు అన్న ఒకే ఒక్క మాటతో నా మనసు ముక్కలవుతుందక్క. ఇలాంటి ఒక వార్తని నేను ఊహించలేదు. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఇలా రోజు చేస్తూ బతుకుతూ నేను పడే కష్టం ఉందే, అది నీకు చెప్పినా అర్థం కాదు. నాకు అర్థం అవుతుందక్క. నువ్వు పడుతున్న బాధ, నీ కష్టం, నీ దిగులు అన్నీ నాకు బాగా అర్థం అవుతున్నాయక్క. నీ కంట్లో నుంచి ఒక్క కన్నీరు చుక్క కూడా రాకూడదు అనే అక్క నేనిక్కడ ప్రతిరోజు కన్నీటి చుక్కలు కారుస్తూనే ఉన్నానక్క. నిజంగా నిన్ను మోసం చేయాలనే ఉద్దేశం నాకు లేదక్క. సత్య, నిజంగా గాయం అయినప్పుడు కూడా నాకెంత బాధ లేదు, కానీ ఆ గాయాన్ని ప్రతి క్షణం గుర్తు చేస్తుంటే నా ప్రాణం పోతుంది. ఎందుకక్క నన్ను ఇంతగా అవమానిస్తూ మాట్లాడుతున్నావు? నువ్వు గర్భవతిగా ఉన్నావు కదా, నువ్వు టెన్షన్ పడకూడదు అనే కదా నేను నీ దగ్గర కొన్ని విషయాలు దాచి పెడుతున్నాను. ఆ రోజు కూడా అభిరామ్ ఇంటికి పెళ్లి చూపుల కోసం ఆ పూజా కుటుంబం వచ్చారు. నేను పెద్ద రిస్క్ తీసుకుని మరి ఆ చాముండేశ్వరి ఇంటికి వెళ్ళాను. ఏంటి, అభి ఇంటికి పెళ్లి చూపుల కోసం పూజ కుటుంబం వచ్చిందా? నువ్వు అక్కడికి వెళ్ళావా? ఇదంతా ఎప్పుడు జరిగిందే? ఎలా జరిగింది? నువ్వు ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. ఇలా ఇన్ని విషయాలు నా దగ్గర దాచి పెడుతున్నావు. ఇంకా ఏమేం జరిగింది చెప్పవే. అక్క అక్క కడుపులో బిడ్డని పెట్టుకుని ఏడవకక్క. కొన్ని విషయాలు చెప్తే నువ్వు బాధపడతావనే కదా నేను దాచి పెడుతున్నాను. ఏం దాచి పెట్టావు? ఎప్పటికైనా చెప్పించావు. అభిరామ్ నీ జ్ఞాపకాలతోనే ఉన్నారక్క. అదే టైంలో చాముండేశ్వరి అభిరామ్ ఇష్టానికి వ్యతిరేకంగా ఆగా మేఘాల మీద ఆయనకి పెళ్లి చేయడానికి ఎంతగానో ట్రై చేస్తోందక్క. కానీ అభిరామ్ గారికి అస్సలు ఇష్టం లేదక్క. నీకెలా తెలుసు? ఆ చాముండేశ్వరి ఇంట్లో అభిరామ్ ని కలిసానక్క. ఏం మాట్లాడుతున్నావే?